డాక్టర్ గారు, గుండెపోటు రావడానికి ముఖ్య కారణాలేంటి? ఇప్పుడు హార్ట్ ది ప్రైమరీ ఫంక్షన్ పంపింగ్ అనుకున్నాం కదా. సో అది పంపింగ్ కంటిన్యూస్గా చేయడానికి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అండ్ హార్ట్ ఫంక్షన్ అవడానికి వాట్ ఈస్ క్రిటికల్ ఇష్యూస్ అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు నార్మల్గా మసిల్ మనం బాడీలో ఏమైనా యాక్షన్ చేయాలనుకుంటే, లేకపోతే ఎక్సర్సైజ్ చేసిన మసిల్ కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటే ఆల్ ద మన సిస్టమిక్ మసిల్స్ అయితే ఉన్నాయి రెస్ట్ ఆఫ్ ద బాడీలో, ఇంపల్సెస్ అనేవి మనకి బ్రెయిన్ నుంచి సెన్సేషన్ వస్తుంది అనమాట. బ్రెయిన్ జనరేట్స్ దట్ ఇంపల్స్ అండ్ టెల్స్ ద మసిల్ టు కాంట్రాక్ట్. It's usually in response to some action or something we want to do or reaction to something else. But అలా కాకుండా హార్ట్ మసిల్కి, బికాస్ ఇట్స్ సంథింగ్ దట్ నీడ్స్ టు కంటిన్యూస్లీ keep beating, it can't stop, right? మన లైఫ్ టైంలో all the time that we live, the heart has to continue pumping. So it has its own impulse generator అనమాట. దీన్ని పేస్ మేకర్ అంటారు. ఆ పేస్ మేకర్ అనేది హార్ట్ మసిల్ లోపలే ఉంటుంది. అది డిక్టేట్స్ ద రేట్ అట్ విచ్ ద హార్ట్ కాంట్రాక్ట్స్ అనమాట. ఇది ఒక జనరేటర్ లాగా. ఇప్పుడు మోటార్ పంప్ చేసేదానికి సెల్ఫ్ జనరేటర్ ఉంటే ఎట్లా ఉంటుందో, మన హార్ట్కి కూడా అలాగే ఒక సెల్ఫ్ జనరేటర్ ఉంటుంది. దాన్ని పేస్ మేకర్ అంటారు. ఆ పేస్ మేకర్ ఏం చేస్తుంది, ఆ ఇంపల్స్ అనేది ఎలక్ట్రిసిటీ ఇంపల్స్ స్టార్ట్ చేస్తుంది. అది అక్రాస్ ద హార్ట్ స్ప్రెడ్ అయ్యి హార్ట్ కాంట్రాక్ట్ అవుతుంది. ఈ పేస్ మేకరు హ్యాస్ ద ఎబిలిటీ టు రెస్పాండ్ టు ద బాడీ నీడ్స్ అనమాట. అది హార్ట్ రేట్ని డిటర్మిన్ చేస్తుంది. హార్ట్ ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుంది, ఎంత స్లో కొట్టుకుంటుంది అనేది ఆ పేస్ మేకర్ జనరేట్ చేసే ఇంపల్సెస్ బట్టి డిటర్మిన్ అవుతుంది. బట్ ద పేస్ మేకర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ద ఎబిలిటీ టు రెస్పాండ్ టు ద బాడీస్ నీడ్స్ అనమాట. ఇప్పుడు మన హార్ట్ రేట్ పెంచాలి అనుకుంటే ఇట్ జనరేట్స్ ఫాస్టర్ ఇంపల్సెస్, స్లో చేయాలి అనుకుంటే జనరేట్స్ స్లోవర్ ఇంపల్సెస్ అనమాట. ఒకసారి పేస్ మేకర్ ఇంపల్స్ జనరేట్ చేశాక అది దట్ స్ప్రెడ్స్ అక్రాస్ ద హార్ట్ అలాంగ్ పాత్వేస్ అనమాట. దిస్ పాత్వేస్ ఆర్ లైక్ వైర్స్. ఒకసారి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యాక మీకు ఇంట్లో కానీ వేరే చోటికి ఎట్లాగా కండక్ట్ అవుతుందో వైర్స్ ద్వారా, బాడీలో కూడా అలాంటి పాత్వేస్ ఉంటాయి. దాని ద్వారా ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అక్రాస్ ద హార్ట్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఒక క్రిటికల్ కాంపోనెంట్ అయితే, రెండోది మసిల్ అనేది కంటిన్యూస్గా పంప్ చేస్తూ ఉండాలి. సో ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు ద ఆక్సిజన్ సప్లై టు ద మసిల్ అనమాట. ఇప్పుడు మనము మామూలుగా స్కెలిటల్ మసిల్ అంటే మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాము, కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసాక ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫెటిగ్ అనేది సెట్ అవుతుంది. సో అది ఇంకా మనం కొద్దిసేపు రెస్ట్ ఇచ్చి ఇది అవుతే తప్ప అది మళ్ళీ ఫంక్షన్ అవ్వదు. ఇది ఎందుకు అవుతుంది అంటే 2 రీజన్స్. ఒకటి, కాంట్రాక్ట్ అయినప్పుడు ఆక్సిజన్ డిమాండ్ అనేది సడన్గా పెరుగుతుంది ఫర్ ఇట్ టు ఫంక్షన్. ఈ ఆక్సిజన్ డిమాండ్ అనేది సప్లై కూడా కరస్పాండింగ్గా పెరగాలి. ఇలా పెరిగినప్పుడు మసిల్ ఫెటిగ్ అనేది వస్తుంది ఒకటి. రెండు, ఇంకోటి కంటిన్యూస్గా కాంట్రాక్ట్ అయినప్పుడు కొన్ని బై ప్రోడక్ట్స్ అనేది బిల్డ్ అవుతాయి మసిల్లో. ఈ బై ప్రోడక్ట్స్ బిల్డ్ అవటం వల్ల కూడా ఫెటిగ్ వస్తుంది. బట్ హార్ట్ మసిల్ అనేది ఇండిఫిటిగబుల్ మసిల్, అంటే ఇట్ విల్ నెవర్ అండర్గో ఫెటిగ్ అనమాట. ఎందుకంటే ఫెటిగ్ వస్తే ఇఫ్ ఇట్ స్టాప్స్ దెన్ వి లూజ్ లైఫ్. అందుకని ఇట్ ఈస్ ఆల్సో ద రీజన్ వై ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు ద ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్. సో హార్ట్ మసిల్కి ఆక్సిజన్ ఎట్లా సప్లై అవుతుంది, ఇట్ గెట్స్ సప్లైడ్ త్రూ సంథింగ్ కాల్డ్ ద కొరనరీ ఆర్టరీస్ అనమాట. కొరనరీ ఆర్టరీస్ అనేవి 2 మెయిన్ బ్రాంచెస్ కింద ఉంటాయి, రైట్ కొరనరీ, లెఫ్ట్ కొరనరీ అని. దాని తర్వాత డివైడ్ అయ్యి ఇట్ ఎసెన్షియలీ సప్లైస్ ఆల్ ఆఫ్ ద హార్ట్ మసిల్ అనమాట. సో ఈ కొరనరీ ఆర్టరీస్ అనేది highly critical to the functioning of the heart because they supply the blood to the heart muscle అనమాట. సో ఒకటి, the muscle itself continuously function. Second, the oxygen supply to that muscle has to be continuously be available for the heart muscle to function. Third, impulses, like I said, pacemaker ఏదైతే ఉందో అది critical component that has to work నార్మలీ ఫర్ అస్ టు హ్యావ్ అ నార్మలీ ఫంక్షనింగ్ హార్ట్. మనము హార్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్, మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుసుకుందాం. ప్రైమరీలీ 3 టైప్స్ అనమాట. ఫస్ట్, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, కొరనరీ ఆర్టరీస్ అనేవి హార్ట్ మసిల్స్కి ఆక్సిజన్ సప్లై చేస్తాయి. ఈ ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ మసిల్కి ఇంజరీ అవుతుంది. దీన్ని గుండెపోటు అంటారు, దీన్ని హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ అంటే it is primarily due to the reduction of blood supply to the heart muscle అనమాట. సో ఇది ఎందుకు అవుతుంది, ఈ కొరనరీ ఆర్టరీస్ అనే దాని గురించి డిస్కస్ చేసాం కదా, దాంట్లో బ్లాకేజ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఇఫ్ ద బ్లడ్ సప్లై విత్ ఇన్ దోస్ కొరనరీ ఆర్టరీస్ గెట్స్ blocked or reduced, then
వీ హ్యావ్ ఎ కండిషన్ కాల్డ్ హార్ట్ అటాక్ అంట. దీన్ని గుండెపోటు అంటాం. టెక్నికల్ టర్మ్ ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ అని వస్తుంది. ఇష్కీమియా అంటే రెడ్యూస్ బ్లడ్ సప్లై. సో ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ అన్న, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అన్న, గుండెపోటు అన్న, ఇవన్నీ సినోనిమ్స్ ఫర్ ఎసెన్షియలీ ద సేమ్ ప్రాబ్లం. అది ఒకటి. సెకండ్ మెయిన్ ప్రాబ్లం, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం మనకు వచ్చేది ఏంటంటే ఆ పంపింగ్ ఎబిలిటీ వీక్ అవటం. ఆ పంపింగ్ ఎబిలిటీ వీక్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది హార్ట్ మీట్ అవ్వలేకపోతుంది. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఎసెన్షియలీ ద ఎబిలిటీ ఆఫ్ ద హార్ట్ టు పంప్ బ్లడ్ ఎఫెక్టివ్లీ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద బాడీ అనమాట. అది చేయలేనప్పుడు దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. దాంట్లో ఒక రీజన్ ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్. ఇందాక మనం బ్లడ్ సప్లై అనుకున్నాం కదా, ఆ బ్లడ్ సప్లై తగ్గడం వల్ల హార్ట్ మసిల్కి ఇంజరీ అవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్, బట్ దెర్ ఆర్ సెవరల్ అదర్ రీజన్స్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ విల్ డిస్కస్ దట్ యాజ్ ఎ సెపరేట్ టాపిక్. సో ఇవి టూ మెయిన్ ప్రాబ్లమ్స్ దట్ వీ హ్యావ్ రిలేటెడ్ టు హార్ట్. ఇది కాకుండా ఇందాక ఎలక్ట్రికల్ కాంపోనెంట్ గురించి మాట్లాడాం కదా, పేస్ మేకరు అండ్ ఎలక్ట్రికల్ పాత్వేస్ దట్ టేక్ ద సప్లై టు ద హార్ట్. సమ్టైమ్స్ దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. దీన్ని ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియాస్ అంటే ఇర్రెగ్యులర్గా హార్ట్ కొట్టుకోవటం అనేది అనమాట. అది ఎందుకు అవుతుంది? పేస్ మేకర్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే అది కండక్ట్ చేసే పాత్వేలో ప్రాబ్లం ఉండొచ్చు. ఇవి కూడా హార్ట్ అటాక్, ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ రిలేటెడ్ ఉండొచ్చు, అది లేకపోతే వేరే ప్రాబ్లం, వేరే రీజన్స్ వల్ల కూడా ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద త్రీ మెయిన్ టైప్ ఆఫ్ హార్ట్ డిసీజ్ దట్ వీ కామన్లీ ఎన్కౌంటర్.